అభివృద్ధి దానితో పాటు బడుగు బలైన వర్గాల గురించి ఎంతో శ్రమించారు. గాంధీ కుటుంబం త్యాగాలకు ఎన్నటికీ మర్చిపోరు. వైనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే పెద్ద ఎత్తున విజయం సాధిస్తుంది. సామాజిక న్యాయం ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో బీసీలకు 8 మంది పదవులు ఇవ్వడం జరిగింది. దీనికి నేను స్వాగతం పలుకుతున్నా. ఎందుకంటే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 11 ఏళ్లు శ్రమించి ఐఐటి ఐఐఎంలో అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రిజర్వేషన్ తేగలిగినాం. అది సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత కూడా సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ గారికి చెప్పి ఆ బిల్లు పెట్టడం వల్ల ఇవాళ కొన్ని వేల సంఖ్యలో మహిళలు కానీ యువకులు కానీ ఈనాడు జీతాలు సంపాదిస్తున్నారు 1,00,000 పైన. అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు కూడా అయ్యారు. అదేవిధంగా సామాజిక న్యాయం సోషల్ జస్టిస్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీని సెపరేట్గా ఓబీసీ పార్లమెంట్ కమిటీ, ఎస్సీ పార్లమెంట్ కమిటీ, అదేవిధంగా మరి 3 పార్లమెంట్ కమిటీలు చేయడం, అది ఎన్డీఏపీ అది ఓబీసీ కమిటీ ఆనాడు ఉన్నటువంటి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఇందిరాగాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలు కూడా పెట్టాం మేము. అదేవిధంగా ఎన్డీఏ ఈనాడు ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి నితీష్ కుమార్ కూడా ఎన్డీఏలో పార్టీ, అదేవిధంగా చంద్రబాబు కూడా అందులో పార్టీ. కనుక నాది ఒక రిక్వెస్ట్ ఉంది. నితీష్ కుమార్ గారు ఓబీసీల గురించి కులగణన చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా కులగణన దానికి యావత్ భారతదేశంలో కులగణన జరగాలి. ఎందుకంటే గతంలో రాజ్నాథ్ సింగ్ హిమ్సెల్ఫే చెప్పాడు 2008లో కులగణన చేస్తా అన్నాడు, చేయలే. ఈసారి అన్న తప్పనిసరిగా కులగణన జరగాలి. దానికి సరిగ్గా ఉన్న జనాభా ప్రకారంగా వాళ్ళది ఒక సెపరేట్ మినిస్ట్రీ ఉండాలి. అదేవిధంగా వారికి సరి అయిన న్యాయం జరగాలంటే కులగణన జరుగుతూనే జరుగుతుంది. దీనికి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలని కోరుతున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు యువజన ఎన్ఎస్ఏలోకి వెళ్ళి యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా 4వసారి ముఖ్యమంత్రి కావడం, గతంలో 2-3 సార్లు అయ్యాడు, ఇప్పుడు 4వసారి అయ్యాడు. తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాల గురించి న్యాయం చేయాలని అదేవిధంగా గర్వపడుతున్నా నేను. ఎందుకంటే యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి 4వసారి ముఖ్యమంత్రి కావడం నా ఉదయపూర్వక ధన్యవాదాలు. తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఆయన కూడా ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఏ విధంగా నితీష్ కులగణన చేశాడో అదేవిధంగా కులగణన అన్ని రాష్ట్రాలలో జరగాలి అనేది నా ఉద్దేశం. యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా తప్పనిసరిగా ప్రధానమంత్రిని కూడా కలుస్తాను. అన్ని రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రి కలుస్తాము. మహారాష్ట్రంలో కూడా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ తమిళనాడులో 67% రిజర్వేషన్ ఇస్తున్నారు కనుక అదేవిధంగా నితీష్ కుమార్ కూడా సరే అది కులగణన చేస్తే 67% వచ్చింది. అక్కడ 60% ఇస్తున్నారు. ఇక్కడ కూడా న్యాయం జరగాలని కోరుతున్నా. మరొకసారి యువజన కాంగ్రెస్ నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మా యువజన కాంగ్రెస్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. కింది స్థాయి నుంచి యూనివర్సిటీ తిరుపతి యూనివర్సిటీ నుంచి అంచెలంచెలుగా పెరిగి ఈనాడు ఆంధ్ర రాష్ట్రానికి గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే
అదేవిధంగా మన ఈనాడు ఆంధ్ర రాష్ట్రం అయిన తర్వాత అక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి కావడం 4వ సారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.